వర్సెస్ శోభిత వార్ నడుస్తోందా? ఇదంతా చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. సమంత మా ఇంటి బంగారం షూటింగ్ టైంలోనే అనుకోకుండా ప్రెగ్నెంట్ అయిందని డైరెక్టర్ నందిని రెడ్డి రివీల్ చేశారు. ఇక అప్పటి నుంచి ఆ విషయాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు టీం అంతా. ఇది కాస్త మూవీ రిలీజ్ అయిన తర్వాత బయటపడింది. పెళ్ళయి ఏడాది కాకుండానే సమంత తల్లి కాబోతోంది. ఇక అక్కినేని ఫ్యామిలీకి వారసుడు ఎప్పుడు వస్తారని ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ సైతం ఎదురు చూస్తూ ఉన్నారు. శామ్ కన్నా ముందే అక్కినేని నాగ చైతన్య శోభితల వివాహం జరిగింది. కానీ ఇప్పటి వరకు శోభిత గుడ్ న్యూస్ చెప్పిద్దే లేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. శోభితల పెళ్ళైన 3 నెలలకే ఆమె తల్లి కాబోతుందంటూ వార్తలైతే షికార్లు చేశారు. కానీ వాటిలో నిజం లేదని ఆ తర్వాత క్లారిటీ వచ్చేసింది. ఏఎన్ఆర్ మరణం తర్వాత మనవళ్ళు పెళ్లిలు కూడా అయిపోయాయి. అఖిల్ భార్యల్లో ఎవరు ప్రెగ్నెంట్ అయినా ఏఎన్ఆర్ మళ్ళీ పుడతారు అంటూ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కువగా శోభితలకే ఏఎన్ఆర్ పుడితే బాగుంటుందంటూ కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు అక్కినేని వంశ వారసుడు గురించి శుభవార్త చెప్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నారు. కానీ గత కొన్ని నెలలుగా శోభిత మాత్రం బయట ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆమె కూడా ఏదైనా శుభవార్త దాస్తుందా అంటూ అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. నాగార్జున తాతయ్యే రోజు దగ్గర పడిపోయిందా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద కోళ్లైనా చిన్న కోళ్లైనా ఆ గుడ్ న్యూస్ చెప్పే రోజు త్వరలోనే వస్తే బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో లెనిన్ ప్రమోషన్స్ లో భాగంగా అక్కినేని అఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. మీ వదిన శోభిత గారు ఎక్కువగా బయట కనిపించడం లేదు ఈ మధ్య అని రిపోర్టర్ అడగడంతో దీనికి అఖిల్ ఆన్సర్ ఇచ్చారు. నో కామెంట్స్, త్వరలోనే తెలుస్తుంది అని నవ్వుతూ చెప్పడంతో అందరికీ అనుమానం కలిగింది. ఆ తర్వాత రీసెంట్ గా అమల కూడా ఇంటర్వ్యూలో శోభిత కుటుంబంలో రావడంతో పాజిటివ్ ఎనర్జీ పెరిగింది. షీఈస్ ఎ స్ట్రాంగ్ ఇండిపెండెంట్, తనతో గడిపే సమయం ఒక అందమైన గర్ల్ సర్కిల్ లాంటిది అని అంటున్నారు. అయితే పెళ్ళైన ఇన్నేళ్లు ఎప్పుడు శోభిత కోసం ఇప్పుడు ఇలా పాజిటివ్ గా మాట్లాడడంతో శోభిత కూడా తల్లి కాబోతుందన్న వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. మీకేమనిపిస్తుంది? కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.